అతడు ఆంధ్రము చాలించి సంస్కృత పాఠశాలలో చేరినాడు. మరి తమరు? మరి నేనా చదువు మానేసి నెల్లూరు జిల్లా మెనగల్లో ఉన్న మా అమ్మ నాన్న మాటలు వినకుండా నాకు హరిశ్చంద్ర నాలుగు నాటకాలు ఇచ్చే ఒంగోలుపూడి పెద్దల మాటలు వినకుండా చదువు మానేసి వచ్చి మీ కొంపలో పడ్డాను. అందువల్ల సంబంధం పూర్తిగా తప్పిపోయి ఇరువురు ఒకరినొకరు మర్చిపోవడం వరకు వచ్చి నచ్చేద్దామని. అలాగా వ్యక్తికి వచ్చిన ఏమున్నది, బుధులు కొరకు వారిని వీరిని దేవుడించుతూ కూర్చున్నా. నా మిత్రుడు ఎంతటి మంచివాడో, తనను ఏమడిగిన నేను అక్కడ కనిపించి తనతో ఇంటికి తీసుకుని వెళ్ళి భోజనము చేసిన వరకు వదిలిన వాడు కాదు. ఎంత మంచివారు! కానీ వెంటనే అప్పుడు భావ్యము కాదని చక్కగా వచ్చింది. సరే గాని ఈసారి మీరు మన ఇంటికి వచ్చినప్పుడు ఆకులు ఒకసారి తీసుకురాగలరా? అది ఎట్లు? అది అలవైన కార్యము కాదు. ఎందుచేత? అతను మహాపండితుడు, వ్యాసుని కట్టెనా, పరమనేష్ఠుడు, విశ్వామిత్రుని కట్టెనా, బహునీతిమంతుడు, ప్రణాయని కంటేనా, అయ్యయ్యో పరస్త్రీ పరాముకుడు, వృషస్సుని కంటేనా, ఎందుకంటే లక్క గెదవేరములు మధుబులు చవికున్న వ్యాసుని కాటెను పండితోడా, మధుబులు చవికున్న వ్యాసుని కాటెను పండితోడా, మేనక నాట్యంపు మైదాన వెర్రియో విశ్వామిత్రుని అతని భార్య భూలోకదంభ. వెర్రివాడు, స్వామికి వినివారిలో ఎవరి భార్య చక్కది కాదు. ముందు నీ భార్య మాట చెప్పము. పసిడి బొమ్మ అవయవంబులు కలిగిన అలరు బొమ్మ, చింతామణి
నీకెవరు బదులు చెప్పగలరు? బదులు చెప్పట్లో పర్లేదు. ఆ, ఆయనని మన ఇంటికి తీసుకొచ్చిన వారము మీది, ఆకర్షించే వారము నాది. ఆ పైన ఆయనకన్నా 40 లక్షల్లో 40 లక్షల్లో సగం మీది, సగం నాది. సగం నాదా? అంతే. సగము నీదే. ఆ, చూడండి వీళ్ళ ఆలోచన ఎంత బాగుందో. సగం నాదంట. నా వద్దకు వచ్చిన తర్వాత అది చేరేది వీళ్ళ కుంపకే కదా. చింతామణి నీదేమిటి నాదేమిటి? ఏరుగా వెళ్ళి గంగలో నమ్ముకున్న ఎవరుగా? అంత సాహసం చెయ్యొద్దండి. మరి నేను వెళ్ళాలి కదా. మరి నాకు ఆనందం కావాలి కదా. అలాంటి పాట, అలాంటి పాట.
వెనకేదో తగిలినట్టుంది శబ్దం ఏంది అది? వస్తా ముండకుడు ఇదండి ఎలా తయారయ్యాడు ముండా కొడుకు. నన్ను చూసమ్మా మెట్టగా తాకుంటున్నాడు. ఊళ్ళో అందరికి కోసాలు మేము పిక్కుతుంటే మా రక్త కోసాలు ఈ పొట్టు కూడా కొడుకు పిక్కుతుంటాడు. వీడిని కట్టుకోవడానికి గొడ్లు కూడా లేవండి. నా లంగాలు పట్టుకు లాల్సీ కుట్టించాడు ముండా కొడుకు. ఏమన్నారు చూసారా కొసరేసిన వంకాయలాగా తాతలా క్షేత్రాలు తెచ్చి మాకు పెట్టాడండి. పెళ్ళం నగలం మీద వచ్చి మా దోషుల్లో పోసాడు. మేము పెట్టమనం అయింది దొంగలది పెట్టాడు. ఇప్పుడు ఏంటి అనమాట నీ బ్రతుకుదరా